ఓం మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 5 సెప్టెంబర్ 2019 గురువారం. వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిది సప్తమి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం గురుమదశతో ప్రారంభమవుతుంది. ఈరోజు రాహుకాలం 1:30 నుండి 3 గంటల వరకు. ఈరోజు పుట్టిన వాళ్లకు విశాఖ నక్షత్రంలో జన్మిస్తారు. వాళ్ళకు గురుమదశ ప్రారంభమవుతుంది. పుట్టిన వాళ్ళ గ్రహాలు ఎలా ఉన్నాయంటే, రాహు మిథున రాశిలో ఉన్నారు, సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే లా, లీ, లో, ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు అనుకూలమైన కాలం కాదు అని చెప్పవచ్చును. ఈరోజు అనవసరమైన గొడవలు ఏర్పడతాయి, అధికారుల వల్ల తలనొప్పులు ఏర్పడతాయి, వ్యాపారస్తులకు హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈరోజు ధైర్యంతో ముందుకు సాగాలి, గొడవలకు తావునివ్వద్దు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట కలరు తెలుపు కలర్. ఈరోజు మీరు సిద్ధమంగళ సూత్రం పఠించడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి. తదుపరి వృషభ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షరం విషయానికి వస్తే వా, వి, ఓ, ఈ, ఊ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ఈరోజు ఆదాయం మించిన ఖర్చులుంటాయి, శుభకార్యానికి సంబంధించి సంప్రదింపులు జరుపుతారు, కుటుంబ కలహాలు ఏర్పడతాయి, శరీరం అలసటగా అనిపిస్తుంది, శరీరానికి సంబంధించిన పని చేయాల్సి వస్తుంది, కొంచెం సోదరుల కలహం జరగవచ్చును, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. ఈరోజు మీరు దస్తా స్తోత్రం పఠించడం వల్ల మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే కా, కీ, కో, హు అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఈరోజు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి, కార్య లాభం ఉంది, ఏ పని చేసినా లాభాలు కనపడుతున్నాయి, చాలా ఆనందంగా గడపగలుగుతారు, కుటుంబ ప్రోత్సాహం సంతోషకరంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. ఈరోజు శ్రీ గణేశన స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే డా, డి, డో, హే, హూ అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. ఈరోజు దూర ప్రయాణాలు చేస్తారు, నూతన వ్యక్తులను కలుసుకొని ఆనందంగా గడపగలుగుతారు, వృత్తిరీత్యా లాభం పొందుతారు, రాని బకాయిలు వసూలవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు ఈరోజు లలిత సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే మా, మీ, మో, మీ, టా, టీ, టు అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ఈరోజు మీరు కొంచెం బద్ధకంగా ఉండడం చేత పనులు ఆలస్యమవుతాయి, సర్వ కార్యలాభం ఉంది, నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూల సమయంగా కనపడుతుంది, దైవ దర్శనం చేస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు బంగారం కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యరాశి. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే పా, పీ, పో, పా, ష అన్న అక్షరాలు కన్యరాశి కింద వస్తాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో మంచి మైత్రి ఏర్పడుతుంది, గృహానికి సంబంధించిన వస్తువులు, అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు, కార్య లాభం ఉంది, ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు కొంచెం ధన నష్టం కూడా కనపడుతుంది, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే కాలభైరవ అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం చెప్పబడును. పిల్లల పేర్లు, షాపుల పేర్లు, ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864. అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్, రోడ్ నంబర్ 6, వెంకటేశ్వర కాలనీ, సరూర్ నగర్, హైదరాబాద్. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు.
అక్షరాన్ని విషయానికి వస్తే తా తీతో రా రీ రో అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతానం ద్వారా ధనలాభం పొందుతారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు కనబడుతున్నాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు లేత గులాబీ కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే శ్రీ సూక్తం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే నా, నీ, నో, యా, యు అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. ఈరోజు వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనపడుతున్నాయి. కార్యలాభం ఉంది. ఆర్థికంగా మంచి ముందడుగు వేస్తారు. వ్యాపార రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి మాట పట్టింపులు ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఆకుపచ్చ కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే లలితా సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరాన్ని విషయానికి వస్తే బా, బీ, బో, యా, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఈరోజు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. ప్రతి పనిని ఆచితూచి అడుగు వేయవలను. ఈరోజు రుణ బాధలు తగ్గుతాయి. మనశ్శాంతి ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే హనుమాన్ చాలీసా పాటించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే జా, జీ, జో, జో, గా, గి అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. ఈరోజు ఏ పనైనా పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు నెరవేరుతాయి. ధనలాభం ఉంది. దేవాలయం దర్శనం మేలు చేస్తుంది. అధిక ధన వ్యయం కనపడుతుంది. జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే బిల్వాష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే సా, సి, సో, గా, గి, గు అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. ఈరోజు ఆర్థికంగా పరిపుష్టి పొందుతారు. వృత్తి సమస్యలు దూరం అవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల వారికి లాభదాయకంగా ఉంటుంది. మనోవాంఛ సిద్ధిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, మీ అదృష్ట రంగు పసుపు కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే శ్రీ రామరక్ష సూత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే దా, ది, దో, షాషు అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. ఈరోజు శారీరకంగా శ్రమ చేయవలసి ఉంటుంది. ఉద్యోగులకు అదనపు భారం పడుతుంది. స్నేహితులతో సౌఖ్యంగా గడుపుతారు. సంతానంలో సహకారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే శ్రీ లక్ష్మీ కరవలాంబ స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు మంచి మాటలో భాగంగా మనకు మంచి విషయాన్ని చెప్పుకుందామండి. మంచి రెమెడీ చెప్తాను. మీరందరూ తప్పక పాటించండి. మీకు తప్పక నెరవేరుతుంది. ఈరోజు మాకు ఆర్థికంగా మాకు పురోగతి లేదండి. మేము ఎంత చేసినా ఇంతే ఉంటున్నాం. మాకు ఆర్థికంగా పురోగతి లేదు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాము, ఇన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాము, మాకు ఇంతవరకు ఏ పురోగతి లేదు, మాకు ఏదన్నా ఒక రెమెడీ చెప్పండి అని అడుగుతుంటారు. వాళ్ళందరి కోసం ప్రతి సోమవారం ఒక 21 సోమవారాలండి. ప్రతి సోమవారము 21 సోమవారాలు శివాలయంలో మన శివాలయంలో ఎక్కడైనా దగ్గర పట్ల శివాలయంలో ఉంటాయి. శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసిరండి. అభిషేకం అంటే అయ్యగారితోనే చేయించాల్సిన అవసరం లేదండి. మనం కూడా కనీసం ఒక బిందె నీళ్ళు తీసుకెళ్ళి శివునికి మనస్ఫూర్తిగా అభిషేకం చేసి ఆ నీళ్లు పోసి ఒక బిల్వదళం పెట్టడం వల్ల మీ ఆర్థిక సమస్యలను తీరుతాయి. మీరు చేస్తున్న బిజినెస్లో కానీ ఉద్యోగాల్లో మంచి రాణింపు ఉంటుంది. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు.